చిన్నప్పుడు మనం ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు తీసుకునే రోజుల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అక్కడ ఫోటోగ్రాఫర్ లైట్ ఆన్ చేసి చిన్నగా నవ్వండి, ఎక్కువగా నవ్వితే బాగోదు అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఒక ఫోటోని ఏ యాప్లో అప్లోడ్ చేస్తే చాలు, క్షణాల్లో మనల్ని కృష్ణుడిగా, బాహుబలిగా లేదా సూపర్ మ్యాన్గా మార్చేస్తుంది. ఇవి చూసి బాగానే ఫీల్ అవుతాం. కానీ అసలు నిజం ఏంటంటే ఈ ఏఐ ఫోటో ట్రెండ్స్ సరదా కంటే ఎక్కువగా రిస్కులు దాచిపెట్టుకున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్య. ఈరోజు మనం ఏఐ ఫోటో ట్రెండ్స్ అనే టాపిక్ పైన కొంచెం సీరియస్గా, కొంచెం సరదాగా మాట్లాడుకుందాం. రియల్ లైఫ్లో నువ్వు గల్లీ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్వి, కానీ ఏఐ ఫోటోలో నువ్వు ఒక ఐపీఎల్ స్టార్వి. నిజానికి నువ్వు బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక టీ కొట్టులో టీ తాగుతూ ఉంటావు, కానీ ఏఐ ఫోటోలో నువ్వు న్యూయార్క్లో కాఫీ తాగుతున్నట్టుగా కనిపిస్తావు. ఇవన్నీ మనకు సరదా కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ దీని వెనుక డేటా దొంగతనం, డీఫేక్, ఇన్సెక్యూరిటీ ఇవన్నీ కూడా ప్యాకేజీ ఆఫర్ల లాగా వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చూద్దాం. మన ఫ్రెండ్ రామ్ ఒకసారి ఏఐ యాప్లో ఫోటో పెట్టాడు. ఆ యాప్ అతన్ని ఒక స్పార్టన్ వారియర్ లాగా చూపించింది. చేతిలో కత్తి, వెనకాల షీల్డ్, కళ్ళల్లో అగ్ని, పూర్తిగా సినిమా పోస్టర్ లుక్లో ఉంది. మరుసటి రోజు జిమ్కి వెళ్ళి ట్రైనర్కి ఆ ఫోటో చూపించి, బ్రో నాకు కూడా ఈ స్పార్టన్ బాడీ కావాలి అన్నాడు. ట్రైనర్ షాక్ అయ్యి, స్పార్టన్ అంటే ఏదైనా కొత్త చేప రకం జిమ్ డైట్లో వాడతారా అని గూగుల్లో వెతకడం మొదలుపెట్టేశాడు. ఇదే ఏఐ ఫోటోల మ్యాజిక్, మనల్ని మనమే మోసం చేసుకునేలా చేస్తాయి. ఇన్స్టాలో హీరోల లుక్లో పోస్టులు పెడతాం, అందరూ కామెంట్ చేస్తారు, బ్రో ఏ రేంజ్లో ఉన్నావు అని. కానీ రియాలిటీ ఏంటంటే అదే రోజు రామ్ కిరాణా షాప్లో లైన్లో నిలబడి, అన్న ఒక నూనె ప్యాకెట్, సబ్బు, 2 ప్లాస్టిక్ కవర్లు కూడా పెట్టండి అని అడుగుతాడు. మరొక సీన్ ఊహించండి, ఇన్స్టాలో రామ్ 6 ప్యాక్ బాడీతో ఫోటో పెట్టాడు, కానీ అదే టైంలో బయట బండి దగ్గర 2 సమోసాలు, ఒక మిర్చి బజ్జీ తింటూ పేపర్తో ఆయిల్ తూర్చుకుంటూ ఉంటాడు. డీపీలో స్పార్టన్ వారియర్, కానీ రియల్ లైఫ్లో మాత్రం స్నాక్స్ వారియర్. అయితే ఈ ఏఐ ఫోటో ట్రెండ్స్లో అసలైన రిస్క్స్ ఇవే. ప్రైవసీ దొంగతనం, మన ఫోటో ఎక్కడ స్టోర్ అవుతుందో మనకి క్లారిటీ ఉండదు. డీప్ ఫేక్ సమస్య, రేపు మీ ముఖం వాడి ఏదో తప్పుడు వీడియో చేస్తే మీరు చేయని పనులు మీరే చేసినట్టు చూపించవచ్చు. సైకలాజికల్ ఎఫెక్ట్, ఏఐ ఫోటోలో మనం మోడల్ లాగా కనిపిస్తాం, కానీ రియల్ లైఫ్లో మన షాడోని చూసి మనకి డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అడిక్షన్, ఒక్క ఫోటో బాగొచ్చింది అంటే ఇంకొక 50 ఫోటోలు ట్రై చేయందే మనకు మనసు తృప్తిగా ఉండదు. ఏఐ ఫోటో యాప్లో మీరు రాక్ స్టార్, స్టేజ్ మీద గిటార్ పట్టుకొని వెనకాల లైట్లు మెరుస్తూ జనాలు వన్స్ మోర్ అంటూ కేకలు వేస్తున్నట్టుగా ఫోటో ఉంటుంది. మీ ఫ్రెండ్ ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతూ, అరే నువ్వు అచ్చం రాక్ స్టార్లా ఉన్నావురా, హైదరాబాద్ స్టేడియంలో లైవ్ కాన్సర్ట్ ఇచ్చావా ఏంటి అని కామెంట్ చేస్తాడు. కానీ రియాలిటీ ఏంటంటే అదే రోజు మీరు మీ బాత్రూంలో ఒక ప్లాస్టిక్ పైపుని మైక్ లాగా పట్టుకొని పాటలు పాడుతున్నారు. అదే ఫ్రెండ్ పక్కింట్లో విని, అరే మిత్రమా కాస్త వాల్యూమ్ తగ్గించరా, నీ పాట విని మా కుక్క కూడా అరుస్తుంది అని అంటాడు. ఏఐ ఫోటోలో మీరు ఒక రాక్ స్టార్, కానీ రియల్ లైఫ్లో మాత్రం ఒక బాత్రూమ్ సింగర్. అయితే మనం ఏం చేయాలి? ప్రతి ఫోటోను ఏఐ యాప్లో అప్లోడ్ చేయకండి, నమ్మదగ్గ ఏఐ యాప్లే వాడండి. మనం మన నిజమైన లుక్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫేక్ లైక్స్ కోసం రియల్ లైఫ్ పీస్ని పోగొట్టుకోవద్దు. ఏఐ ఫోటో ట్రెండ్స్ సరదాగా ఉంటాయి, కానీ దాని వెనుక ఉన్న రిస్క్ మర్చిపోతే నష్టపోయేది మనమే. అందుకే ఇన్స్టాగ్రామ్లో హీరో అవ్వడం కంటే రియల్ లైఫ్లో జీరో అవ్వకుండా ఉండడమే మనకి ముఖ్యం. సరే, మీరు ఏఐ ఫోటో ట్రెండ్స్ వాడారా? వాడితే కామెంట్స్లో చెప్పండి. నేను మీ డీపీని మాంత్రికుడిగా మార్చేసి మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్యకి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.